అన్‌హ్యాపీనెస్‌కి ఆరో కారణం అండి. ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించటం. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం. అవసరమా? అవసరం లేదు కదా! ఎప్పుడైనా ఒక్కటి ఆలోచించండి. లోకంలో అందరినీ మనం మెప్పించగలమా? మెప్పించలేం కదా! అనవసరంగా ఎదుటి వాళ్ళని పొగుడుకుంటూ మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసుకుంటూ ఎన్నాళ్ళు బ్రతకగలం? ఎదుటి వ్యక్తిని పొగిడిన అనవసరంగా పొగిడిన ప్రతి వ్యక్తి కూడా పొగిడి తర్వాత నెగిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడతాడు. కాబట్టి అనవసరమైన పొగడ్తలు వదిలేయాలి. దానివల్ల మనకి ఇంకొంచెం నెగిటివ్నెస్ వచ్చి అన్‌హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి టూ మచ్గా ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఎవరికి. వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోరు అని బాధపడుతూ ఏదేదో అనుకుంటూ మనం ముందు సంతోషానికి దూరం అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నారట. వాళ్ళిద్దరూ కూడా ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుర్రాన్ని కొంటారు. గుర్రము గాడిద ఏదో ఒకటి ఒక జంతువు అనమాట. కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. దాన్ని నడిపించుకొని ముందు తండ్రి తర్వాత కొడుకు అది నడుస్తూ ఉంటుంది. గాడిద అనుకుందాం, అదైతే బాగుంటుంది. ముందుకు నడుస్తూ పోతూ ఉంటే ప్రజలు చూసి వాళ్ళకి ఎంత బుర్ర లేదు, ఆ గాడిద ఉండి కూడా దానికి ఎక్కకుండా వీళ్ళేమో ఇలా నడుచుకొని వెళ్తున్నారు అని అనుకుంటారు. ఇది విని అయ్యో నిజమే కదా, మనకి బుర్ర లేదా ఏంటి అనుకొని కొంచెం దూరం వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతారు. అప్పుడు చూసిన ప్రజలు అంటారు, ఎంత మూగజీవి పాపం ఆ గాడిద, దాని మీద వీళ్ళిద్దరూ ఎక్కిపోయి అలా వెళ్తున్నారు అంత దూరం అని అంటారు. దానికి ఎంత బాధపడుతున్నారు అని అంటారు. అయ్యో ఇలా అంటున్నారా అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు దిగిపోయి, ఒరే నువ్వు ఎక్కరా, చిన్నవాడివి కదా, నువ్వు ఎక్కువ, నేను నడుచుకొని దాన్ని నడిపించుకొని వెళ్తానని తండ్రి అంటాడు. అప్పుడు ఈ కొడుకు ఏం చేస్తాడంటే ఎక్కి కూర్చొని వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళాక ప్రజలు ఏమంటారు తెలుసా, ఇదేంటి తండ్రి, జన్మనిచ్చిన తండ్రిని వదిలేసి ఈ చిన్నవాడు వీడు ముందు ఎక్కిపోయి కూర్చోవడం ఏంటి, తండ్రి నడిచి వెళ్ళడం ఏంటి, ఎక్కడైనా ఇది చూసావా అని అంటారు. అప్పుడు అది వింటారు వీళ్ళు, అయ్యో ఇలాగ ఉందా అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సరే నాన్న నువ్వు కూర్చో